వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనకు పోలీసులు 41A కింద నోటీసులు జారీ చేశారు. దీంతో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. వర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందుల రావడంతో పోలీసులు నోటీసులనిచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని విచారిస్తున్నారు. సునీత, షర్మిల విజయమ్మపై వర రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనకు పోలీసులు 41A కింద నోటీసులు ఇచ్చారు. దీంతో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. వర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందుల రావడంతో పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని విచారిస్తున్నారు. సునీత, షర్మిల విజయమ్మపై వర రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కడపలో పోలీసు విచారణకు హాజరయ్యారు. ఆయనకు పోలీసులు 41A నోటీసులు ఇచ్చారు. దీంతో కడప సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు విచారణకు హాజరయ్యారు. వర రవీందర్ రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నెల రోజుల తర్వాత ఆయన పులివెందుల రావడంతో పోలీసులు నోటీసులనిచ్చారు. ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళీనాయక్ రాఘవరెడ్డిని విచారిస్తున్నారు. సునీత, షర్మిల విజయమ్మపై వర రవీందర్ రెడ్డితో అసభ్యకర పోస్టులు పెట్టించారని రాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, గతంలోనే కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో వర రవీందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి కూడా తనకు కొన్ని మెసేజ్లు పెట్టాడు. ఆ మెసేజ్ కూడా నేను ఫేస్బుక్ లో సోషల్ మీడియాలో పెట్టానని చెప్పి కూడా స్టేట్మెంట్ ఇవ్వడంతో దాని ఆధారంగా కూడా అప్పటి నుంచి కూడా వర రవీందర్ రెడ్డి కేసుకు సంబంధించి పిఏ రాఘవరెడ్డిని కూడా పోలీసులు విచారణ చేయాలని చెప్పేసి కూడా ఎత్తుకురావడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో వర రవి అందుబాటులో లేకపోవడంతో వారి ఇంటికి కూడా నోటీసులు అంటించడం జరిగింది. నోటీసులు అంటించిన తర్వాత దాదాపు నెల రోజుల తర్వాత కూడా ఈరోజు వర రవీందర్ రెడ్డి కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ కూడా సిసిఎస్ పోలీసులు ఎదుట కూడా ఈరోజు హాజరయ్యారు. సిసిఎల్ పోలీసులు కూడా ఈ అసభ్యకరమైన పోస్టులపై కూడా వర రవీందర్ రెడ్డి కేసులో పిఏ రాఘవరెడ్డిని కూడా విచారిస్తున్న నేపథ్యంలో పిఏ రాఘవరెడ్డికి సంబంధించిన లాయర్ న్యాయవాది ఓబుల్ రెడ్డి కూడా రాఘవరెడ్డితో పాటు కూడా సిసిఎస్ పోలీసుల ఎదుట కూడా పిఏ రాఘవరెడ్డిని కూడా హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అసభ్యకరమైన పోస్టులు పెట్టడంలో ఆయన పాత్ర ఎంత మేరకు ఉందా అనే దానిపై కూడా పూర్తి విచారణ అయితే చేస్తున్నారు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.